ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్తి జన సముద్రంగా మారింది. వారాంతరపు సెలవులకు తోడు పవిత్ర శ్రావణ మాసం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు క్యూ కాంప్లెక్స్లు భక్తులతో కిక్కరిసిపోయాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ప్రస్తుతం 5 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం అధికారులు దర్శన విధానాల్లో పలు మార్పులు చేశారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో ఉదయం స్పర్శ దర్శనాలను నిలిపివేయడంతో పాటు అర్జంత అభిషేకాలు, కుంకుమార్చనలు కూడా నిలుపుదల చేశారు. ప్రస్తుతం భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. శ్రావణ మాసం, వారాంతరపు సెలవులు, దీంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తులను రద్దీని ముందుగానే అంచనా వేసిన దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శని, ఆది, సోమవారాల్లో ఉదయం స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. ప్రోటోకాల్ సిఫారసు లేఖకు వచ్చే భక్తులకు మాత్రం రాత్రి రద్దీ పరిస్థితిని బట్టి 8 గంటల 30 నిమిషాలకు స్పర్శ దర్శనం కల్పించేలా ఏర్పాటు చేశారు. ఈ 4 రోజుల పాటు అర్జంత అభిషేకాలు, కుంకుమార్చన కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం సాధారణ భక్తులతో సహా అందరికీ శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే కల్పిస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు క్యూ లైన్లను దేవస్థానం, ఆసుపత్రిని దాటి మల్లికార్జున సదన్ వైపు కొనసాగుతున్నాయి. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి ప్రస్తుతం సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ కంపార్ట్మెంట్లో భక్తులకు అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు అందిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. భక్తులు రద్దీని కొనసాగే అవకాశం ఉండడంతో దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం సూచనలు పాటిస్తున్నట్లు సహకరించాలని అధికారులు కోరుకుంటున్నారు.